Nobody can stop this flow. Hallelujah. 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 మనందరికీ కూడా మన హృదయంలో మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ఈజీగా అనిపించవచ్చు. అంటే మన హృదయంలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది, కానీ మన చుట్టూ ఉన్న వారి హృదయంలో ఏం జరుగుతుందో అర్థమవుతుందా, తెలుస్తుందా? తెలీదు. ఒకని హృదయ ఆలోచనలు ఎవరికి తెలుసు? ఇప్పుడు ఆలోచించండి, ఒకరోజు విందుకు వెళ్ళి ఆ విందు నుంచి రిటర్న్ వెళ్ళిన తర్వాత చేస్తున్న మొత్తం కుట్ర, హామాన్ చేస్తున్న మొత్తం కుట్ర ఒకటే, నాకు నమస్కరించని వానికి ఉరికొయ్య సిద్ధపరుస్తా అని చెప్పి ఉరికొయ్యని రెడీ చేస్తున్నాడు. ఆ ఉరికొయ్యని సిద్ధపరుస్తున్న అదే సమయం అసలు రాజుకి నిద్ర పట్టకుండా ఉన్న ఆ ఏరియాకి మనం ఇప్పుడు వెళ్దాం. వెళ్దాం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదివి వెంటనే 4వ వచనం చదువుదాం. 1వ వచనం మరియు 4వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయంప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకే రాజునగర్ యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను. చాలు ఆలోచించండి. రాజుకు నిద్ర పట్టక సమాచార గ్రంథంను తెప్పించుకొని చదువుతూ ఉన్నాడు. అదే సమయం ప్యారలల్గా రాజు దగ్గరికి ఎవరో వచ్చారు. అది రాజు చూస్తున్నాడు ఎవరో వచ్చినట్టుగా. అందుకే చూడండి, ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. ఆ వచ్చింది ఎవరో రాజుకి నిజానికి తెలీదు. ఎవరో ఉన్నారు, ఆవరణంలో ఎవరో ఉన్నారని మాత్రం గుర్తుపట్టాడు. ఇంతకీ అక్కడ ఉన్నది ఎవరు? అప్పటికీ హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయంప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై. చూడండి, రాజు సెలవు లేకుండా ఎవరు రాజును కలవకూడదు అని ఒక ఆజ్ఞ లేదా? మరి ఆ సెలవు లేకపోతే ఆ ఆజ్ఞ రాణికే అంతగా వర్తిస్తుందంటే మరి హామాను మీద ఆ ఆజ్ఞ ఉండదా? ఉంది. కానీ అప్రోచ్ అయిన విధానం చూడండి, రాజును అప్రోచ్ అయిన విధానం చూడండి. రాజు దగ్గరికి ఆ ఆజ్ఞను దాటియే ఇద్దరు చేరుతున్నారు. ఒకరు ఎస్తేర్, ఇంకొకరు హామాన్. కానీ ఎస్తేర్ వెళ్తున్నప్పుడు దేవుని సహాయంతో వెళ్తుంది. జీవము కలిగిన దేవుని సహాయంతో వెళ్తుంది. కానీ హామాన్ చేరుతున్నప్పుడు మరణంనకు అప్పగించాలని, మరణంనకు లోను చేయాలని కుట్రతో వెళ్తున్నాడు.
ఈరోజు ఒక విషయాన్ని ఆలోచించు. నీ చుట్టూ ఉన్న వారి హృదయంలో ఏమేం జరుగుతున్నాయో నీకు తెలియకపోవచ్చు. నువ్వు కేవలం ఆజ్ఞల మార్గంలో అలా నడుస్తూ ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో కదులు. ఎన్ని వ్యతిరేకతలు, ఆఖరికి మరణంనకే అప్పగించాలని చెప్పి కుట్రలు పన్నేంతగా వ్యతిరేకతలు లేచిన అవన్నీ కూడా ఒక దినంన లేదా అదే దినంన ఓడిపోతాయి. హల్లెలూయా. లేదా ఓడిపోవడానికి ప్రారంభ దినంగా మారిపోతాయి. అక్కడ జరుగుతున్న కార్యం ఒక్కసారి ఆలోచించండి. సమాచార గ్రంథమేమో రాజు చదువుతున్నాడు, ఇంకొక సమాచారంతో హామాన్ కదులుతున్నాడు. తన హృదయంలో ఉన్న కుట్రను మొత్తం ఆమోదముద్ర పడడం కోసం రాజు దగ్గరికి ఒంటరిగా వచ్చి రాజనగర్లోనికి వచ్చేసాడు. అందుకే చూడండి, రాజే చెప్తున్నాడు ఆవరణంలో ఎవరో ఉన్నారని. హామాను వచ్చింది ఎందుకో చూడండి, క్లియర్గా రాశారు. ఉరి తీయింపవలెనని లేదా ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజు నగరి యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను. అంటే అక్కడ హామానుకు కూడా నిద్ర పట్టట్లేదు. అంతేకాదు, తన హృదయంలో ఉన్న దుష్టాలోచన రాత్రికి రాత్రే ముద్ర వేయించాలని బయలుదేరాడు. శత్రువు ఎంత ఫాస్ట్గా పనిచేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. శత్రువు ఎంతగా తిరుగుతున్నాడో ఒకసారి ఆలోచించండి. ఉరికొయ్య రెడీ చేయడమే కాదు, ఆ ఉరికొయ్య ఎంత రెడీ చేసినా రాజాజ్ఞ లేకుండా టచ్ కూడా చేయలేడు. హల్లెలూయా. రెండో విషయం ఆలోచించండి. ఎగ్జాక్ట్గా అదే సమయానికి రాజు మనస్సులో ఏముందో తెలుసా? మొర్దెకైని ఘనపరచాలా. హల్లెలూయా. అంతేకాదు, ఇంతవరకు ఏ ప్రాఫిట్ కానీ బెనిఫిట్ కానీ కలగని మొర్దెకైకి ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలని మనస్సుతో ఉన్న రాజు. హల్లెలూయా. నువ్వు ఎంత యథార్థంగా ఉంటున్నావో, నీ యథార్థతను బట్టి ఇంతవరకు నీకు ఏ రివార్డ్ రాలేదా? నన్ను ఎవరు చూడట్లేదు, నేను ఎంత యథార్థంగా ఉన్నా నాకు ఏ రివార్డు రావట్లేదు అని ఆలోచిస్తున్నావా? దేవాది దేవుని హృదయంలో కూడా ఇలాగే ఉంటాం, ఇలాగే ఉంటావు. హల్లెలూయా. అనేక మంది కృంగిపోతూ, అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేక, ఏం చెయ్యాలో అర్థం కాక కృంగిపోతూ ఉంటున్నవారు, హృదయంలో వేదన పడుతూ, రాజుకును రాజులకు రాజులైన దేవునికిను విరోధముగా ఏదైనా జరుగుతుంటే
తట్టుకోలేని హృదయములు కలిగిన వారు. ఈరోజు ధైర్యం తెచ్చుకోండి. నీ యథార్థత, నీ విశ్వసనీయత ఎవరికి అర్థం కావట్లేదేమో. కానీ రాజు యొక్క హృదయంలో నువ్వు ఉన్నావు. ఒకవేళ రాజు హృదయంలో నువ్వు లేవా, దేవుడు రప్పిస్తారు, పుట్టిస్తారు. హల్లెలూయా. అపవాది అయిన వాడు ఇదే పనిలో ఉంటాడండి. హామాను రాత్రికి రాత్రి ఆర్డర్ తెచ్చుకోవడానికి బయలుదేరాడు. రాజాజ్ఞ లేకుండా మొర్దెకైని టచ్ చేయలేడు. ఇంకొక విషయం చూపిస్తా చూడండి. ఎగ్జాక్ట్గా అపవాది చేస్తున్న పనులు కూడా ఇవే. రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట, మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. వాడికి ఒక్కటే పని, నేరములు మోపాలా, మన సహోదరుల మీద నేరములు మోపాలా. వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేశారు. ఇదిగో నీ నామమునకు లేదా నీ వాక్యంనకు విరుద్ధంగా వాళ్ళు ఇలా పనిచేస్తున్నారు. ఇదిగో చూడు అని ఎక్కడెక్కడ లేని లా పాయింట్స్ అన్నీ తీస్తూ, ఈ వాక్య ప్రకారం వాళ్ళు ఇలా నీకు వ్యతిరేకంగా ప్రవర్తించారు, రా ఊరివేయి వాళ్ళని, వాళ్ళకి ఇలా చేయి, వాళ్ళకి అలా చేయి. నువ్వే చెప్పావు కదా, నీ న్యాయ గ్రంథంలో, నీ ధర్మశాస్త్రంలో ఇలా ఉంది కదా, ఇలా చేసిన వానికి ఇలా చేస్తానని ఉంది కదా, చెయ్యి, వాళ్ళకి చెయ్యి అని అపవాదములు మోపుతూ, వాదిస్తూ. ఎవరితో వాదిస్తూ? దేవునితోనే వాదిస్తూ. ఎటువంటి వాదనలు తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. యెహోవా దూత నిలబడి ఉన్నారు. ఒకసారి ఆయన ఎదురుగుండా యెహోషువ అనే యాజకుడు నిలబడి ఉన్నాడు. ఆ యెహోషువ అనే యాజకుడికి కుడి ప్రక్కన అపవాది అయిన సాతాను నిలబడి ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? మలిన వస్త్రాలు ఉన్నాయని చెప్తున్నాడు. వాదిస్తున్నాడండి. యెహోవా దూతతోనే వాదిస్తున్నాడు. ఏమని వాదిస్తున్నాడు? తనకి న్యాయం జరగాలనా? కాదు, ఎదుటివానికి అన్యాయం జరగాలని ఫిర్యాదులు చేస్తున్నాడు, వాదిస్తున్నాడు. రాత్రింపగళ్ళు ఇదే పని వానికి. పగలు రాత్రి తేడానే లేదు. ఒక్కసారి ఆలోచించండి. ఇంకా రాజు నగరికి ఎంట్రీ లేకుండా చేస్తే ఎలా ఉంటుంది ఆ లెవెల్ ఇటువంటి వానికి? హల్లెలూయా. ఎంత బాగుంటుంది కదా, ఎంత బాగుంటుంది కదా. ఇదిగో పరలోకం కూడా దాని కొరకే ఎదురు చూస్తుంది. ఆమేన్. మొదటి నుండి ఒక్కటేనండి గురి వానికి, అపవాది అయిన వానికి మొదటి నుండి ఏంటి? ఒక్కటే గురి. ఏంటి తెలుసా? ఆయన మందలో నుండి గొర్రెల్ని ఎత్తుకుపోవాలి. ఆయన మందలో నుండి గొర్రెల్ని ఎత్తుకుపోవాలి.
ఆయన చిత్తంలో నడుస్తున్న వారిని ఎలా అయినా సరే వాదించి అపవాదములన్నీ మోపి దోషిని నిర్దోషిగా, నిర్దోషిని దోషిగా చూయించాలి. ఒకవేళ నిర్దోషమైన మార్గంలో నడుస్తున్నాడా, యథార్థమైన మార్గంలో నడుస్తున్నాడా, వానిని ఎలా అయినా సరే ఉరికొయ్యి వడ్డాల, ఉరులు వడ్డాలా, గుంటలు తవ్వాలా. మనకి ఇదే పని అండి. ఎప్పటి నుంచి అంటే మొదటి నుంచి, ఆది నుంచి కూడా ఇదే పని. ఏం పని? రాత్రి పగళ్ళు మన సహోదరుల మీద నేరములు మోపడమే వాని పని. అటువంటి అపవాదిని పడద్రోయాలా. ఈరోజు క్లెయిమ్ చేయండి, మిఖాయేలు అతని దూతలు యుద్ధము చేసి వాళ్ళు జయించలేనంత రీతిగా, ఎవరు జయించలేనంత రీతిగా? అపవాది వాని సైన్యము, మిఖాయేలు వాని సైన్యమును జయించలేనంత రీతిగా. ఈరోజు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పులు కలగబోతున్నాయి. హల్లెలూయా. ఈరోజు ఈ వార్ఫేర్లో మనం జయం పొందబోతున్నాం. ఈ యుద్ధం ఎలా జరుగుతుందో కావాలా? ఈ యుద్ధం ఎలా మనం జయిస్తామో కావాలా వద్దా? హల్లెలూయా. అయితే రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 10వ వచనం జాగ్రత్తగా చూడండి. 10వ అధ్యాయం 12వ అధ్యాయం 10వ వచనం. 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగల్లో మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. హల్లెలూయా. పరలోకానికి మనం వెళ్ళి వస్తున్నామా ప్రతిరోజు? ఎగురుకుంటూ వెళ్ళి పరలోకానికి వెళ్ళిపోయి నెక్స్ట్ మినిట్లో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అటువంటి అనుభవంలో మనం ఉన్నామా? లేదు. కానీ అపవాది ఎలా వెళ్ళొస్తున్నాడండి? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. దూతలతో పాటు తాను కూడా వెళ్ళే అంత స్థాయిలో అపవాది ఉన్నాడు. మనకి దేవుడిచ్చిన అవకాశం ఏంటో తెలుసా? మనం ఎగరలేం, కానీ భూమి మీద 2 కానీ 3 కానీ కూడి నా నామంలో ప్రార్థించండి, అక్కడ నేను ఉంటానన్నారు. అర్థం, నువ్వు ఎగురుకుంటూ వెళ్ళలేవు కనుకనే ఇక్కడ ప్రార్థన చేయి, ఆయనే ఎగురుకుంటూ వచ్చి నీ యొద్ద ఉంటారు. హల్లెలూయా. ప్రార్థనకున్న పవర్ ఏంటో అర్థమైందా? ఇక ఉపవాస ప్రార్థనకున్న పవర్ ఏంటో అర్థమవుతుందా? ఎప్పుడు ఆ యుద్ధంలోకి ఒకసారి అడుగు పెట్టిన తర్వాత ఆ బలంతో అలా కంటిన్యూ అవ్వాలమ్మా.
మనం అలసిపోతున్న సమయాలు, మన బలహీన సమయాలను గమనిస్తూ ఉంటాడు అపవాది. మన బలహీనతలను, లేదా ఆ ఏ ఏరియాలో ఇక్కడ ఫెయిల్ అవుతున్నావు, ఆజ్ఞ అతిక్రమమే కదండి పాపం. ఆ పాపమే కదా మనకి ఆయుధంగా మారిపోతుంది. ఆ పాపం వలన వచ్చే జీతమే కదా మరణం. ఆ మరణం యొక్క బలమే కదా వీనికున్నది. వాడు బలహీనుడు కావాలి అంటే మనం దేవుని చేత బలవంతులం కావాలి. ఆమేన్. ఎలా బలవంతులుగా మారుతాం? ఒక్కటే దారి, ఆజ్ఞను అతిక్రమించకుండా ప్రాక్టీస్ చేయాలి. ఆమేన్ అని చెప్పండి. ఎక్కాలు చదివేటప్పుడు తల్లిదండ్రులు ఇలా చెప్తూ ఉంటారు, నిద్రలో అడిగినా చెప్పాలని. గుర్తుందా? ఆయన ఆజ్ఞలు కట్టడలు అలా వచ్చేయాలి మనకి. హల్లెలూయా. రాత్రి పగళ్ళు ఒక్కటే పనండి వాడికి. మన దేవుని ఎదుటికి వెళ్ళి మన సహోదరుల మీద నేరములు మోపుతూనే ఉంటాడు. ఇప్పుడు ఒక విషయం చెప్పనా? ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మన సహోదరులు అని చెప్తున్నవారు ఎవరు? చూడండి 12వ అధ్యాయం 10వ వచనంలో, మరియు జాగ్రత్త వినండి అందరూ, మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని. ఎక్కడండి ఈ స్వరం వినిపిస్తుంది? చెప్పండి. పరలోకంలో అని అర్థం. భూమి మీద ఉన్న నీ మీద, కమాన్, భూమి మీద ఉన్న నీ మీద అపవాది అయిన వాడు నేరములు మోపుతుంటే మన సహోదరులు అని చెప్పుకుంటున్న వారు అక్కడ ఫీల్ అవుతున్నారు. ఎవరు ఈ మన సహోదరులు? ఇక్కడ నీ కొరకు, ఇక్కడ నీ చుట్టూ ఎవరు లేరేమో, నువ్వు ఒంటరి అయిపోతున్నావేమో. నీకు తెలుసా నీకు పరలోకంలో సహోదరులు ఉన్నారని? హల్లెలూయా, హల్లెలూయా. నమ్మవా? దా వెళ్దాం. కీర్తనలు 148వ అధ్యాయం. మొదటి వచనం, 2వ వచనం చదవండి. 148 1-2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్య చంద్రులారా. చదవనా? నెక్స్ట్ 14వ వచనం చదవాలిరా. 13, 14 వచనం. 148 13, 14 వచనం. అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక, ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది.
ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకు ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి. ఇక్కడ ఆయనను స్తుతించుడి అని చెప్తున్నప్పుడు మొదటిగా చెప్పుతున్నది, పిలుస్తున్నది ఎవరిని తెలుసా? ఆకాశవాసులను. ఆకాశవాసులు అని చెప్తున్నప్పుడు మరి భూమి మీద ఉన్నవారు, ఇప్పుడు చూడండి, భూమి మీద ఉన్న సమస్త ప్రజలారా అని 11వ వచనంలో పిలుస్తున్నారు. మీ గమనించండి ప్లీజ్, అర్థం చేసుకోండి. నిన్ను స్తుతించమని చెప్పుతున్న సమయం నీకంటే ముందుగా స్తుతించడానికి ఇవన్నీ మేల్కొంటున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, నువ్వు 3 గంటలకు లేచి ఆయన్ని స్తుతించడానికి ఆయన సన్నిధికి వస్తున్నావే, నీకంటే ముందు ఇవన్నీ లేచి ఉంటున్నాయి. మొదట ఆకాశవాసులు ఆయన నిత్యము స్తుతిస్తూనే ఉంటున్నారు. ఏం జరుగుతుంది ఆయన స్తుతిస్తుంటే? ఆ స్తుతుల మీద ఆయన ఆసీనుడు అవుతున్నాడు. ఆయన ప్రభావము వ్యాపిస్తుంది, ఆయన ఘనత వ్యాపిస్తుంది, ఆయన శక్తి వ్యాపిస్తుంది, ఆయన అధికారం అక్కడ వ్యాపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వస్తున్నారండి భూమి మీదకి భూరాజ్యులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. కొందరే స్తుతించుడి అనుందా? అందరూ ఎప్పుడైతే ఏకాత్మతో ప్రార్థిస్తారో, ఏక మనస్సుతో ప్రార్థిస్తారో, హల్లెలూయా, ఒక పవర్ జనరేట్ అవుతుంది. హల్లెలూయా. ఇలా పవర్ జనరేట్ అవుతుంటే ఏం జరుగుతుంది మనకు అర్థం అవ్వాలి. ఇంకా చూడండి, అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. అక్కడ యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు, అన్ని కేటగిరీస్ ఉంటారు. ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలీయులకు ప్రఖ్యాతికరముగా ఉన్నది. ఆయన స్తుతిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకు ఆయన పరిశుద్ధ నామమును స్తుతించాలా? అసలు ఆ స్తుతిలో ఏముంటాయి? జయధ్వనులు ఉంటాయి. ఆమేన్. ఆయన విశ్వాస్యత అక్కడ వెల్లడవుతూ ఉంటుంది. ఆయన సత్యవంతుడని అక్కడ వెల్లడవుతూ ఉంటుంది. సత్యము వ్యాపిస్తుంటే అబద్ధికుడు ఏమవ్వాలి? చెప్పరే. వెలుగు వస్తే చీకటి ఏమవ్వాలి? హల్లెలూయా. సత్యము వెల్లడవుతుంటే మరి అబద్ధం ఏమవ్వాలి? హల్లెలూయా. ఈ విజయం ఎలా ఉంటుందో తెలుసా? ఈ జయం ఎలా ఉంటుందో తెలుసా? ఇది అర్థం చేసుకోవడానికి మనం ఒక ఏరియాకి వెళ్దాం. రెడీయా? దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం నుండి
చదవండి, 12వ వచనం నుండి నేను చెప్తా ఇక్కడ ఆపాలో. శ్రద్ధగా వినండి. ఎవరికైనా నిద్ర వస్తే దయచేసి కళ్ళు కడుక్కొని మరి ఏదో ఒకటి చేసి జాగ్రత్తగా వినడానికి ప్రాణాత్మ దేహములను మీ స్వాధీనంలో పెట్టుకొని దేవుని ఆధీనంలో పెట్టుకొని వినండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకున్నాం. హల్లెలూయా. అప్పుడు అతడు దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకునే వల్లనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. పారసీకుల రాజ్యాధిపతి 20 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలిచి ఉండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చును. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. అయితే దినములంతమందు నీ జనమునకు సంభవింపబో ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చునని అతడు నాతో చెప్పెను. చాలు, గమనించండి. దానియేలు యొద్దకు వచ్చినది గాబ్రియేలు దూత. ఎవరండి? గాబ్రియేలు దూత ఇస్తున్న కీలకమైన హింట్ పాయింట్స్ ఇవి. జాగ్రత్తగా వినండి. ఏం చెప్తున్నారు? దానియేలు భయపడద్దు, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి. దేనిని అప్పగించి? నీ మనస్సును నువ్వు అప్పగించి దేవుని ఎదుట నిన్ను నువ్వు హెచ్చించుకొనా తగ్గించుకొనా? తగ్గించుకొనిన మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినపడినవి. ఎక్కడ? పరలోకంలో. రాత్రింపగళ్ళు నీ మీద నేరము మోపడానికి అపవాది తిరుగుతూ ఉండాల పైకి కిందకి. కానీ దానియేలు భూమి మీద ఉండి పరలోకానికి యాక్సెస్ ఉంది, తెలుసా? హల్లెలూయా అని చెప్పరే. నువ్వు మనస్సును దేవునికి అప్పగించి నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఆ మాటలు పరలోకమున వినిపిస్తూ ఉంటాయి. నువ్వు ఒక్కడవే కాదు, నీ గురించి భూమి మీద నీతో నిలబడడానికి ఎవరు లేరని ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఒక్కడుగా లేవు. పరలోకంలో నీ మాటలు వినిపిస్తున్నప్పుడు, ఇప్పుడు చూడండి, దానియేలు మాటలు పరలోకంలో వినపడ్డాయి అంటే అక్కడ ఉన్న గాబ్రియేలు వింటేనే కదా ఈ మాటలు చెప్తున్నాడు. అంతేకాదు అక్కడ చెప్తున్న మాట కొంచెం చూడండి. నీవు చెప్పిన మాటలు వినపడినవి గనుక నీ మాటను బట్టి నేను వచ్చి తిని. అంటే నువ్వు మనస్సు అప్పగించి నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఆ మాటలు పరలోకంలో వినిపిస్తాయి. ఆ మాటలను బట్టి దూతలు బయలుదేరుతారు. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి, ఒక్క దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటే తన స్వరం వినబడింది కదా. ఎస్తేర్, మొర్దెకై, యూదులు అందరూ కలిసి భూమి మీద ఏక ఆత్మతో ఏక మనస్సుతో
గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటే ఆ మనవి పరలోకంలో వినిపిస్తుందా, వినపడదా? హల్లెలూయా, హల్లెలూయా. మన నీతితో చేస్తున్న ప్రార్థన ఆయనకి వినపడదు. మనం తగ్గించుకున్నప్పుడు ఆయనకి వినపడుతుంది. హల్లెలూయా. నేనే తప్పు చేయలేదు ప్రభా అని చెప్పుతున్నప్పుడు ఆయనకి వినపడదు. తగ్గించుకొని నన్ను క్షమించు నాయనా అని చెప్తే ఆయనకి వినిపిస్తుంది. మేమందరం ఏం పాపం చేశాం అని అడిగితే ఆయనకి వినపడదు. నేను పాపినయ్యాను ఒప్పుకుంటే ఆయనకి వినిపిస్తుంది. మన పశ్చాత్తాపం ఆయన యొద్ద ఉన్న తలుపులను తెరుస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇక చూడండి, ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు ఒంటరిగా లేవని నమ్ము. ఆకాశ వాసుల దగ్గర నుండి దూతల వరకు, ఇక సూర్యచంద్ర నక్షత్రాల నుండి లేడి పిల్లల వరకు అందరూ స్తుతిస్తున్న తర్వాత భూమి మీద ఉన్న రాజులు లేదా మనుష్యులు స్తుతించడం స్టార్ట్ చేస్తున్నారు. మీరందరూ కలిసి స్తుతిస్తున్నప్పుడు ప్రతి మనవి ఆయనకి డైరెక్ట్గా చేరిపోతుంది అంటున్నాను నేను. మనల్ని మనం తగ్గించుకున్న సమయం, మన మనస్సును దేవునికి అప్పగించిన సమయం, మన మనవి పరలోకంలో వినపడుతుందంటున్నాను నేను. అది ఎవరెవరికి వినిపిస్తుంది అంటే పరలోకం అంతా వినిపిస్తుంది. ఇక్కడ నువ్వు మూలుగుతున్నావు కదా, ఎవరికి వినపడకుండా పరలోకంలో లౌడ్ స్పీకర్లో వినిపిస్తుంది. ఇక్కడ నువ్వు లౌడ్ స్పీకర్ పెట్టుకొని గట్టిగా మనుషులు కనపడవాలని ప్రార్థిస్తున్నావే, పరలోకంలో మ్యూట్, ఏ మొక్క చేరదు. హన్నా ప్రార్థన చేస్తుంటే ఆ మూల్గులు అక్కడే ఉన్న ప్రధాన యాజకుడైన ఏలీకి వినపడలేదండి. అపార్థం చేసుకున్నాడు. ఉదయమే తాగొచ్చావా అన్నాడు. అంటే నీ మూలుగు నీ చుట్టూ ఉన్న వారికి అర్థం కాకపోవచ్చు. నీ మూలుగు నీ ప్రధాన యాజకులకి కూడా అర్థం కాకపోవచ్చు. కానీ తన్ను తాను తగ్గించుకున్న సమయం, ఆ మూలుగు, ఆ మాటలు పరలోకంలో లౌడ్ స్పీకర్తో వినపడి ఉంటాయి. హల్లెలూయా. అందుకే చూడండి, భూమి మీద ఉన్న ఏలీ తనతో మాట్లాడుతూ, హన్నాతో మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. ఆ మాట కూడా చదువుకుందాం రండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు చదవాల. మొదటి అధ్యాయం 12 నుండి 17 వరకు. 12 నుంచి 17 వరకు. హల్లెలూయా.
ఏలయనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గల దాననై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలునైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటిన నేను. అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయనుగాక అని ఆమెతో చెప్పగా. చాలు. ఇక్కడ కొన్ని మాటల్ని గమనించండి. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. అక్కడ దానియేలు ఏం చేశాడండి? తన మనస్సును అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ హన్నా ఏం చేస్తుంది? తన ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరించుకుంటుందట. ఇక్కడ గమనించండి, ప్యారలల్ గా ఉన్న మనిషి, ఆ మనిషికి ఇక్కడ ఆమె బాధ ఏంటో అర్థం కావట్లా. తన ఆత్మను కుమ్మరిస్తుంటే పక్కనున్న మనిషికి అర్థమవుతుందా? అవట్లా. నేనేమంటున్నానో తెలుసా? మనుషులకు నీ బాధ అర్థమవ్వాలని ప్రయత్నం చెయ్యకు. మనుషులకు నీ బాధ అర్థం కాదు బిడ్డ. ప్రధాన యాజకునికే అర్థం కావట్లా. నీ బాధ, నీ నిట్టూర్పు, నీ కోపం అన్నీ కూడా ఆయన సన్నిధిలో నీ ఆత్మను అప్పగించి కుమ్మరించు. కానీ ఏలి మాత్రం ఒక్క మాట అన్నాడు. ఏమని? నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక. హలో, ఆమె ఏం చేసింది? మనవి చేసింది. చెప్పండి, ఏం చేసింది? ఇప్పుడు దానియేలు గ్రంథానికి రండి, 10వ అధ్యాయం రండి. 12వ వచనంలో తను చెప్తున్నది ఏంటి? నీవు చెప్పిన మాటలు వినపడినవి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? భూమి మీద మనుషులకు వినపడకపోయినా, కనపడకపోయినా, వారు అపార్థమే చేసుకుంటున్నా, నువ్వు మత్తురాలు అయ్యావని, నువ్వు ద్రాక్షరసం తాగేవని, లేదా ఏదేదో మాటలు, అంతకంటే ఇంకేం కావాలండి? ఇప్పటిదాకా ఇంకా మత్తుగానే ఉన్నావా? ఇంకా ద్రాక్షరసం వదలవా అంటుండే. అంటే తాగుబోతువా నువ్వు, ఇంకా వదలవా అని అంటుండే. అంతకంటే అవమానకరమైన మాట ఇంకేం కావాలి? నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నావు, నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, కానీ ఆ విషయం మనుషులకు హీనముగా కనిపిస్తుంది. వారిని అర్థం చేసుకుని గొప్పగా చూడాలని ప్రయత్నం చెయ్యకు. వారికి అది అర్థం కాదు. హల్లెలూయా.
ఈ మనవి బయటికి వినపడదు. ఒకవేళ వినపడినా భూమి మీద ఉన్న మనుషులకి గ్రహింపులోనికి రాదు. కానీ ఏలీ గారు చెప్పిన ఒక మాట చూడండి, నీకు యెహోవా దయచేయును గాక. నీ మనవి అంటే ఆయనకి తెలుసు ఈమె ఏం ప్రార్థన చేసిందో అక్కడ వినిపిస్తుందని. హల్లెలూయా. మన హృదయంలో ఉన్న మూలుగు, మన హృదయంలో ఉన్న బాధ, మనం చేస్తున్న మనవి, మనం చేస్తున్న ప్రార్థన నిజముగా మనస్సును అప్పగించి ఆత్మను కుమ్మరించి ఇటువంటి అనుభవాల్లో కానీ ఉంటే ఖచ్చితంగా ఆ మనవి పరలోకంలో వినిపిస్తుంది. ఆమేన్. పరలోకంలో వినిపించినప్పుడు దేవుని మాటను బట్టి వచ్చానంటుందా, నీ మాటను బట్టి వచ్చానంటుందా? ఆ దూత ఏం చెప్తున్నారో చూడండి. నీ మాటను బట్టి నేను వచ్చి తిని. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, గ్రహించడానికి మనస్సును లగ్నం చేసుకోండి. దానియేలుతో ఈ గాబ్రియేల్ చెప్తున్న ఒక మాటను చూడండి. 14వ వచనంలో, ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరుగును అన్నారా, జరగదు అన్నారా? జరగదు. ఇంకా అనేక దినముల వరకు ఈ దర్శనపు సంగతి జరగదు. అర్థం, జరగక ముందే దర్శనముని ఇస్తున్న దేవుడు. రెండవది, అయితే దినముల అంతమందు, చెప్పండి ఎప్పుడు? దినముల అంతమందు నీ జనులకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియచేయవచ్చితినని అతడు నాతో చెప్పెను. నేనేమంటున్నాను తెలుసా? చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక స్టేజ్ మీద ఒక ఫంక్షన్ అవుతుంది. ఎండింగ్లో ఒక చీఫ్ గెస్ట్ని పిలుస్తాం. అప్పుడు నువ్వు వెళ్ళి ఈ బొకే ఇవ్వాలి అని ఒక వ్యక్తిని అసైన్ చేసాం అనుకోండి. ఆ వ్యక్తి బొకే ఎప్పుడు పట్టుకుంటాడు? ఆ బొకే ఎప్పుడు ఇవ్వబడుతుంది ఆ వ్యక్తికి? అంటే అసైన్ చేస్తున్నప్పుడే ఆ బొకే మీద సర్వ హక్కులు ఎవరికి ఉంటాయి? ఎవరికి ఆ వర్క్ అసైన్ చేయబడిందో వారు ఉంటారు. ఆమె నేను చెప్పరే. ఓకే, ఇప్పుడు ఈ దర్శనపు సంగతి మీద అలాగనే నియమింపబడిన దేవదూతలు వీళ్ళు. ఒక్కొక్క పని మీద కొంతమంది దేవదూతలకి దేవుడు, చూడండి, ఒక వర్క్ ఉందనుకోండి, ఒక గొప్ప సంగతి, ఒక గొప్ప ఫంక్షన్, లేకపోతే ఒక గొప్ప మీటింగ్ చాలా పెద్దది ఉందనుకోండి, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క వర్క్ అప్పచెప్తారా లేదా? నువ్వు వర్షిప్ పార్ట్ చూసుకో, నువ్వు వాక్యం చూసుకో, నువ్వు ప్రార్థన చూసుకో, తర్వాత నువ్వు మీడియా వర్క్స్ చూసుకో, నువ్వు గిటార్ చూసుకో. ఇలా ఒక చిన్న మీటింగ్లోనే ఇలా అందరికీ కూడా వర్క్ అసైన్ చేయబడుతుందా లేదా? అరే, ఏ పని లేనాడు పనికి మాలినోడండి. ఏ పని లేనోడు ఎవడు?
పనికి మాలినోడు. దేవుడు పనికి మాలినగా ఎవరిని చేయలే, ప్రతి ఒక్కరికి పని ఉంది. అందుకే పిలిచే పిలిపే పనివారలారా. హల్లెలూయా. అర్థమైందా? దేవుని పనిలో అందరికీ పని ఉంది. చెప్పండి, దేవుని సన్నిధిలో అందరికీ పని ఉందండి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించినప్పుడు దాని స్టార్టింగ్ నుంచి దాని ఎండింగ్ వరకు వారు రెస్పాన్సిబుల్గా ఎలా ఉంటారో, ఈ దర్శనం నెరవేర్చబడడానికి అసైన్మెంట్ వీరికి అప్పగించబడింది, ఈ దూతలకి. వింటున్నారా? ఇప్పుడు హన్నా ప్రార్థిస్తున్నప్పుడు తన మనవి పరలోకంలో వినబడినప్పుడు ఆ మనవిని నెరవేర్చడానికి ఆయన సేవకుల్ని, అంటే ఆయన దూతల్ని ఆయన అసైన్ చేస్తారు. అప్పుడు ఆ బిడ్డను, ఎవరిని? సమూయేల్ని భూమి మీదకి పంపించి ఆ బిడ్డను కాపాడుతూ, ఆ బిడ్డ నడుస్తున్న మార్గం అంతా సరళం చేస్తూ, ఆ బిడ్డ ద్వారా జరగవలసిన అసైన్మెంట్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు అసైన్ చేయబడిన దూతలు ఉంటారు. వారందరూ కూడా సమూయేలుకి సహోదరులు. హల్లెలూయా. నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా నీ మీద ఉన్న అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి కొంతమంది అసైన్ చేయబడి ఉంటారు. వాళ్ళందరూ నీకు సహోదరులు. ఎంతమందికి అర్థమవుతుంది? నాకెవరు లేరు అనుకోకు నాన్న. ఇప్పుడు ఆ వస్తున్న చీఫ్ గెస్ట్ ఎవరో ఈ స్టేజ్ వెనకట్లున్న వాళ్ళకి తెలుసా? నిజానికి పర్సనల్గా ఏమన్నా తెలుసా? తెలీదు. ఆ స్టేజ్ మీదకి రాగానే ఈ బొకే పట్టుకొని వాళ్ళు అప్పుడే వెళ్తారు, కలుస్తారు, మళ్ళీ దిగిపోతారు. అలా ఎప్పుడు నువ్వు ప్రత్యక్షం అవ్వాలో అప్పుడు మాత్రమే వాళ్ళు కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ అసైన్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు దే ఆర్ ఇన్ఛార్జ్ ఓవర్ దట్ వర్క్. ఆమెన్. ఇప్పుడు నేను అడుగుతున్న ఒక ప్రశ్న, గబ్రియల్ చెప్పిన ఒక క్లూ పాయింట్ చూడండి. దినముల అంతమందు ఇది నెరవేరుతుంది. వింటున్నారా? దినములం అంతమందు నీ జనులకు సంభబోవు ఈ సంగతి. నేనేమంటున్నానంటే, దర్శనం చూపించి దానిని గ్రహింపచేయడానికే గాబ్రియల్ ఆ రోజు మనస్సు అప్పగించిన వెంటనే బయలుదేరి ఉంటే, అది జరగబోవు సమయం వాళ్ళు ఇంకెంత అలర్ట్గా ఉంటారు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా ఏమైనా? రాత్రింపగళ్ళు నేరం మోపువాడిని చూసి కృంగిపోకు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా చెప్పేశారు, నేను అబద్ధం, అంటే నేను యథార్థంగా ఉన్నా సరే నా మీద ఎప్పుడు నేరంలే వస్తున్నాయి, లేకపోతే నేను యథార్థంగా ఉన్నా సరే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. బాధపడకు. కొన్నిసార్లు దేవుడు అలా వేలు వేసి ఉంచినట్టుగా ఉంచుతారు. ఒక మాట అడగనివ్వు. ఒక పెళ్ళికి వెళ్ళావు, ఎవరెవరికి ముసుగులు ఉంటాయి? నువ్వు పెళ్లి కుమార్తె అయితే నీ మీద కూడా ఒక ముసుగు ఉంటుంది. హల్లెలూయా. లోపల నువ్వు ఎంత అందంగా తయారయ్యావో,
ఆ ముసుగు తీసేంత వరకు తెలీదు. ఎంత ఎంత బాగా అలంకరించబడుతున్నావో ఆ ముసుగు తీసిందాక తెలీదు. నువ్వు పెళ్లి కుమార్తెగా తయారవుతున్నావా? అయితే ఒక ముసుగు ఖచ్చితంగా ఉంటది. హల్లెలూయా. దినముల అంతమందు జరగబోవు కార్యం కొరకు దేవుడు ఆల్రెడీ దూతల్ని అసైన్ చేశారు. నువ్వు పోరాడుతున్నది శరీరులతో కాదు నాన్న. రాత్రింపగళ్ళు నేరం మోపుతుంటే అక్కడ ఈ వర్క్ మీద అసైన్ అయిన సహోదరులు వింటున్నారు, నీ మనవి వింటున్నారు, వాడు చెప్పే అపవాదములు వింటున్నారా? వాళ్ళు చెప్తున్న మాట ఇది. ఏమని? రాత్రింపగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపుతున్న అపవాది పడద్రోయబడెను అని. నేనేమంటున్నానంటే, ఒక్క వ్యక్తి హృదయమును ఇలా అప్పగించుకుంటే ఆ అసైన్ చేయబడిన దూతే డైరెక్ట్గా వచ్చేసరే జనులందరూ ఏకాత్మతో ఆత్మను కుమ్మరించుకుంటూ, జనులందరూ ఏక మనస్సును అప్పగించుకుంటూ ఉపవాస ప్రార్థనలో ఉంటే ఏం జరుగుతుంది ఇప్పుడు ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నిద్రమత్తు అనే ఊరి నీ చుట్టూ తిరుగుతుందో తెలుసా? హామాను పెట్టింది ఏంటండి? ఊరికొయ్యేనా? హామాను పెట్టింది ఊరికొయ్యేనా కాదా? చెప్పండి. వాడు ఫస్ట్ ఊరికొయ్యి రెడీ చేసుకుని తర్వాత రాజు దగ్గర ఆజ్ఞ కొరకు వెళ్ళాడు. ఎగ్జాక్ట్గా అలాగనే శత్రువు మొదట మనకి ఉరికొయ్య వలె ఊరులు ఒడ్డి రాజాజ్ఞ కొరకు బయలుదేరతాడు. ఏ రాజు? రాజులకు రాజు దేవుడు. చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయానికి రండి. 4-5 వచనాలు ఒకసారి చదవండి. ఎవరైనా చదవరా? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 4-5 వచనాలు. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకుము. వేటకాని చేతిలో నుండి లేడి తప్పించుకొనున్నట్లు, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లు తప్పించుకో. అర్థం నువ్వు నిద్రపోతున్నప్పుడు వేటగాడు వేటాడుతున్నాడు. నువ్వు కునుకుపాట్లు పడుతున్నప్పుడు నీ చుట్టూ వలలు ఒడ్డుతున్నాడు. అందుకే ఎలా తప్పించుకోవాలో చెప్తున్నారు. వేటగాని చేతిలో నుండి లేడి పిల్ల ఎంత స్పీడ్గా పరిగెట్టి తప్పించుకుంటుందో
అంత చురుకుదనం కావాలా? వాడు నీ మీద వేస్తున్న ప్లాన్స్ కంటే ముందే నీ ప్లాన్ దేవుని ప్లాన్ అయి మారిపోవాలా? హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ఎరుకవాడు వల ఒడ్డి పక్షిని పట్టుకోవాలని ఎలా పట్టుకుంటాడో అలా ఉరి ఒడ్డి లేదా ఉరులు తయారు చేసి గుంటలు తవ్వి ఉంటాడండి అపవాది. వేటగాడు వెనక నుంచి వేటాడుతాడు. ఆ వేటగాడు గుంటలు తవ్వి కూడా పెడతాడు. దేనికి? పరిగెడుతున్న సమయం లేడు అందులో పడిపోవాలని. వింటున్నారా? ఎగ్జాక్ట్గా అలాగనే హామాను ఉరి రెడీ చేసుకున్న తర్వాత రాజు దగ్గరికి వచ్చి పర్మిషన్ అడుగుతున్నాడండి. అలాగనే అపవాది కూడా మనల్ని పడద్రోయాలని ప్లాన్ చేసుకుని తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి నేరములు మోపుతూ ఉంటాడు. ఈ తంత్రాలన్నీ అర్థం అవ్వాలి. అర్థమవుతుందా? అందుకే పిలుస్తున్నారు, సోమరి చీమల దగ్గరికి వెళ్ళయ్యా. వాటి నడతల్ని కనుక నువ్వు కనిపెడితే నీ జ్ఞానం వస్తుంది. నా జనులు ఆ జ్ఞానం లేకయే నశించిపోతున్నారు. నీతో అపవాది అబద్ధములే చెప్తాడు, నీకెవరు లేరని. ఎవరు అన్నారు నీకెవరు లేరని? నీ వర్క్ కంప్లీట్ అవ్వడానికి నువ్వు భూమి మీదకి రాకముందే అసైన్ అయిపోయింది వర్క్, తెలుసా? దానియేలు కాలంలో గబ్రియేలు వచ్చి చెప్తున్న మాట, దినముల అంతమందు ఈ దర్శనం నెరవేరుతుంది. అరే, దర్శనం చెప్పడానికే ఆ కాలంలో దానియేలు దగ్గరికి గబ్రియేలు వస్తే, మరి ఆ దర్శనం దినముల అంతమందు నెరవేరబోచుండగా ఆ గబ్రియేలు రారా? నువ్వు దానియేలు ఉన్న పీరియడ్లో భూమి మీద ఉన్నావా? దినములు అంతమంది ఉన్నావా? కాలం తెలుసుకో. కాలము ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని, పగలు సమీపముగా ఉన్నదని తెలుసుకోమంటే దాని మీనింగ్ ఏంటో ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. సమయం అయిపోతుంది గనుక దీన్ని రేపు కంటిన్యూ చేద్దాం. కానీ ఒక్కటి మాత్రం నమ్ము, నీకెవరు లేరనుకోకు. నువ్వు మూలుగుతూ ఏడుస్తుంటే ప్రధాన యాజకుడికే అర్థం కాలే, నువ్వు తాగిపడ్డావు అనుకుంటున్నాడు. నువ్వు తాగి ఊగుతున్నావు అనుకుంటున్నాడు. నీ బాధ ఈ మనుషులకు అర్థం కాదు, నీ బాధ ఈ ప్రధాన యాజకులకు అర్థం కాదు. బాధపడకు. నీ వర్క్ కంప్లీట్ అవ్వడానికి పరలోకంలో ఆ వర్క్ కొరకు అసైన్ చేయబడిన దూతలు ఉన్నారు. వారు పిలుస్తున్న పిలిపే మన సహోదరులు అని. అంటే ఆ వర్క్ కొరకు అసైన్ చేయబడిన అందరూ సహోదరులు. హల్లెలూయా. నువ్వు స్తుతించడానికి ముందే ఆకాశవాసులు లేచి స్తుతిస్తున్నారు.
ఒక్కొక్క కార్యము నెరవేర్చబడడానికి కాల చక్రమును త్రిప్పుతున్న దేవునికి మహిమను ప్రభావమును ఇస్తావా ఇవ్వా? నువ్వు భూమి మీద నుండి ప్రార్థిస్తుంటే మన సహోదరులందరూ కదులుతారండి. ఇవి ఎలా జరుగుతాయి అని మనం రేపు కొన్ని విషయాల్ని చూద్దాం. ఈ రోజుకి ఇక్కడ ఆగుదాం, ప్రార్థన చేసుకుందాం అక్క.